స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభావం కనిపిస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యూసఫ్ నగర్ గ్రామంలో కూడా కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకుంది జనసేన. ఇక కాంగ్రెస్ జనసేన బలపరిచినటువంటి వార్డు మెంబర్ విజయం సాధించారు. యూసఫ్ నగర్ 2వ వార్డులో భారీ మెజార్టీతో కూడా గెలిచారు రమేష్. ఇక ఈ గెలుపుతో కూడా భారీ ర్యాలీ తీశారు జనసేన మరియు కాంగ్రెస్ కార్యకర్తలు. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది ఇప్పుడు వీడియో. కాంగ్రెస్ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కలిసి ఇక్కడ ర్యాలీ తీయటం, అంటే కాంగ్రెస్ జనసేన జెండాలు ఒకే ర్యాలీలో కూడా కనిపించడంతో కూడా ఈ వీడియోనైతే వైరల్ గా మారుతుంది. బీజేపీతో కాకుండా, ఎందుకంటే మనం ఏపీలో చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ ఈ రెండు పొత్తులో ఉన్నాయి. ఆ తర్వాత టీడీపీతో కలవటం జరిగింది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూస్తే కనుక ఇప్పుడు రెండు తెలుగు స్టేట్సే, కానీ తెలంగాణలోనేమో బీజేపీతో కాకుండా కాంగ్రెస్తో పొత్తులో అంటే జత కట్టినట్లుగా కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పటికే నారాయణపేట జిల్లాలో జరిగినటువంటి దీంతో కూడా ఇప్పుడు ఇదంతా కూడా అంటే జనసేన మద్దతుదారులు కానీ ఇదంతా కూడా ఈ వీడియోని అయితే వైరల్గా మారుస్తున్నారు. అత్యధికంగా కూడా ఖమ్మం జిల్లాతో టీడీపీకి బాగా కలిసి వస్తుందంటూ కూడా టీడీపీతో కలిసి పోటీ చేసినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక నారాయణపేట జిల్లా గురురావు లింగంపల్లిలో కూడా సర్పంచ్ సీటు సొంతం చేసుకుంది. పలు జిల్లాల్లో కూడా వార్డు సీట్లను కూడా సొంతం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఒకే ర్యాలీలో కూడా జనసేన కాంగ్రెస్ కలిసి కనిపించడం, తెలంగాణలో బీజేపీతో కాకుండా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది అంటూ కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఏంటి డీటెయిల్స్? తెలంగాణలో అంటే సాధారణంగా తెలంగాణలో జనసేన పార్టీ ప్రభావం ఉండదు అనే కామెంట్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లోనే ఫోకస్ పెట్టడం, ఆంధ్రప్రదేశ్ లోనే వైసీపీ మీద పోరాటం చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అంటే గతంలో 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా ఆయన ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అయ్యారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, ఆయన సినిమాలు చూస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ రాజకీయంగా మాత్రం తెలంగాణలో జనసేన పార్టీకి ఎప్పుడు కూడా అవకాశం రాలేదండి. ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా ధైర్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు అంటే అక్కడ అభిమానులు మాత్రం తెలంగాణలో జనసేన పార్టీకి అవకాశం వస్తే ఎంతో కొంత మా ప్రభావం చూపిస్తాము అనే విధంగా అడుగులు వేశారు. అది తమకు ఏ చిన్న అవకాశం కానీ పెద్ద అవకాశం కానీ ఏది వచ్చినా సరే వాళ్ళు సత్తాగా అవటానికి సిద్ధంగా ఉన్నారనేది స్పష్టంగా అర్థమైంది. తాజాగా మనం చూసుకుంటే ఈ పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో 3 దశల్లో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో మొత్తం ఇప్పుడు 2 దశల ఎన్నికలు జరిగాయి. 2 దశల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అంటే అధికార పార్టీ కాబట్టి కొంత ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు కూడా తమ వంతుగా ప్రభావం చూపిస్తూ వస్తున్నాయి. ఇక్కడ జనసేన పార్టీ కొంతగా అంటే వార్డుల్లో కనీసం అంటే ఎక్కడెక్కడైతే కొంత వాళ్ళు గెలుస్తాము అనుకున్న చోట అభ్యర్థులను నిలబెట్టడం, వార్డు మెంబర్లకు గెలవటం అన్ని కూడా జరుగుతాయి. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యూసఫ్ నగర్ గ్రామంలో ఇది కొంత కాంగ్రెస్ పార్టీతో కలిసి జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. అసలు 2014లో జనసేన పార్టీని స్థాపించిందే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదంతో. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జనసేన పార్టీ కార్యకర్తలు అక్కడ పొత్తు పెట్టుకుని వార్డు మెంబర్ గెలవడం అనేది నిజంగా ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. ఇక 2వ మెజార్టీతో భారీ ర్యాలీతో కూడా ఆయన విజయం సాధించారు. ఇప్పటికే నారాయణపేట జిల్లా గురురావు లింగంపల్లిలో కూడా సర్పంచ్ సీటు జనసేన పార్టీ సొంతం చేసుకుంది. ఇక్కడ బీజేపీతో కాకుండా జనసేన పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమే కొంత ఆశ్చర్యం కలిగించే అంశం. అదేవిధంగా అత్యధికంగా ఖమ్మం జిల్లాలో టీడీపీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేసింది. అలాగే కొన్ని జిల్లాల్లో వార్డు మెంబర్లను కూడా జనసేన పార్టీ మద్దతుదారులు గెలిచారు. ఇక ఇప్పుడు రమేష్ గాని అలాగే మరో 8 వార్డులను యూసఫ్ నగర్ లో 8 వార్డులను జనసేన పార్టీ గెలవడం జరిగింది. ఇక గెలిచిన తర్వాత వాళ్ళు చేసిన ర్యాలీలో 2 జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండాలను ఒక చేత్తో పట్టుకుని వాళ్ళు ర్యాలీ చేయడం అదంతా కూడా కొంత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా సోషల్ మీడియా లేకముందు ఈ పరిణామాలతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల క్యాలిక్యులేషన్స్ వేరు, అసెంబ్లీ ఎన్నికల క్యాలిక్యులేషన్స్ వేరని చూడాలా? ఖచ్చితంగా అసలు పంచాయతీ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎక్కడ ఒకసారి అంటే మనం గతంలో కూడా చూసుకుంటే పొత్తు పెట్టుకున్న సమయంలో ఇవన్నీ కూడా అక్కడ స్థానిక గ్రామ స్థాయిలో పరిస్థితులు ఇవన్నీ కూడా నియోజకవర్గాలకి వాటికి సంబంధం ఉండదు. వాళ్ళు సన్నిహితంగానే ఉంటారు గ్రామాల్లో. ఇప్పుడు అంటే నేను జనసేన అయినంత మాత్రం టీడీపీ అయినంత మాత్రం అక్కడ కొట్టుకోవాలి తిట్టుకోవాలనే విధానాలు ఏమి గ్రామాల్లో పెద్దగా ఉండవు. కానీ కొంత ఇప్పుడు ఏదైతే తాము గెలుస్తామో అనుకుంటారో లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి స్నేహం కూడా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా జనసేన పార్టీని అభిమానించే వాళ్ళు ఉంటారు, జనసేన పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు ఉంటారు. దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత స్థానికంగా అంటే స్వల్పంగా ప్రభావం చూపించేటువంటి అంశాలు.
ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత అంటే సోషల్ మీడియా ఉందా చెప్పబోతున్నాను. అదే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇది బయటకు వచ్చింది. సోషల్ మీడియా లేకపోతే ఇవన్నీ కూడా సాధారణంగా ఎప్పుడు జరిగేవే. ఇది కొత్తగా జరిగింది కాదు, కానీ కొంత ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి సంచలనం అయింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక కాంగ్రెస్ జనసేన బలపరిచినటువంటి వార్డు మెంబర్ విజయం సాధించడంతో కూడా యూసఫ్ నగర్ 2వ వార్డులో కూడా భారీ మెజార్టీతో కూడా రమేష్ గెలవటం జరిగింది. దీంతోనే ఇప్పుడు జనసేన కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కలిసి కూడా భారీగా కూడా ర్యాలీ చేయటము, ఇక ఒకేసారి కూడా జనసేన కాంగ్రెస్ జెండాలు కనిపించడంతో కూడా దీని మీద చర్చ మొదలైంది. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన తెలంగాణకు వచ్చేసరికి కూడా కాంగ్రెస్తో పొత్తు ఉందా అని చెప్పి కూడా దీని మీద చర్చ మొదలుపెట్టారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ సర్పంచ్ ఎన్నికలు కానీ ఈ ఎన్నికలు వేరు, గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. ఇక్కడ ఏంటంటే పూర్తిగా కూడా వాళ్ళకి అంటే ఆ కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాలను బట్టి కానీ వాళ్ళకి నచ్చిన అభ్యర్థిని బలపరుస్తూ కూడా గెలిపించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు జనసేన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని బలపరచటము, ఇద్దరు కలిసి అక్కడ ఒకరొకరు మద్దతు ఇచ్చుకుంటూ కూడా ఇప్పుడు గెలిచిన సందర్భాన్ని చూసాము. ఇక అందుకని వాళ్ళు కలిసి కూడా ర్యాలీ చేయడంతో కూడా కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా 2 జెండాలు ఒకసారి కనిపించేసరికి కూడా ఇప్పుడు ఇది పూర్తిగా కూడా వైరల్గా ఒక చర్చనీయాంశంగా ఆశ్చర్యకర విషయంగా కూడా మారింది.